కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. పోలీసు విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. బైక్ పై శివశంకర్ తో పాటు మరో యువకుడు ఎర్రిస్వామి కూడా ఉన్నారు. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్న విజువల్స్ బయటకు వచ్చాయి. ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో బైక్ ను వేమూరు కావేరీ ట్రావెల్ బస్సు ఢీకొనలేదని ఎర్రిస్వామి వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇక వర్షంలో బైక్ పై వెళుతున్న శంకర్, ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. చిన్న టేకూరు దగ్గర బైక్ స్కిడ్ అయ్యి ఇద్దరు కింద పడ్డారు. రోడ్డు మధ్యలో బైక్ పడిపోగా శంకర్, ఎర్రిస్వామి చెరోవైపు పడిపోయారు. డివైడర్ ను ఢీకొట్టడంతో శంకర్ తలకు బలమైన గాయాలయ్యాయి. ఇక శంకర్ స్పాట్ లోనే మృతి చెందగా స్వల్ప గాయాలతో ఎర్రిస్వామి బయటపడ్డారు. కొద్దిసేపటి తర్వాత వేగంగా వచ్చిన కావేరీ ట్రావెల్ బస్సు బైక్ పై నుంచి వెళ్లింది. సుమారు 300 మీటర్ల వరకు బైక్ ను ఈడ్చుకెళ్లింది బస్సు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఎర్రిస్వామి బయటకు అక్కడి నుంచి పరారయ్యారు. సీసీ ఫుటేజ్, సెల్ ఫోన్ నంబర్ల ఆధారంగా ఎర్రిస్వామిని పట్టుకున్నారు పోలీసులు. ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అబ్దుల్ అలీం అందిస్తారు. అబ్దుల్ అలీం, చెప్పండి, ఇప్పటి వరకు మనమైతే ట్రావెల్ బస్సు బైక్ కింద పడి చనిపోయారని అనుకున్నాము. ఎర్రిస్వామి అనే వ్యక్తి బయటపడటంతో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ గంగోత్రి. ఏదైతే సంచలనంగా మారి ఎంతో మంది చావుకి కారణమైన కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదం సంబంధించి పోలీసులు ప్రాథమిక దర్యాప్తు సందర్భంగా కొన్ని విషయాలను కనుగొన్నారు. ఎవరైతే పల్సర్ బైక్ ద్వారా మృత్యువు కొని తెచ్చుకున్నాడో ఆ వ్యక్తితో పాటు ప్రయాణించిన వ్యక్తిని ఏదైతే స్థానికంగా ఉన్న పెట్రోల్ బంకులు అలాగే టోల్ గేట్లు సంబంధించి సీసీ కెమెరాల వీడియోలను పోలీసులు పరిశీలించగా అందులో ఎవరైతే చనిపోయాడో అనే వ్యక్తి, ఆ వ్యక్తి తాలూకు వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఆయన చాలా ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తున్నాడు. అంతేకాకుండా పెట్రోల్ బంకులో ఏదైతే పెట్రోల్ కొరకు వచ్చాడో ఆ పెట్రోల్ ఎవరూ లేకపోవడంతో పెద్ద పెద్దగా అరుస్తూ మళ్ళీ బండిని తన కాలితో గర్రమని తిప్పుకుంటే వెళ్ళటం, పెట్రోల్ బంక్ లోనే ఆ స్కిడ్ అయి పడే పరిస్థితి అన్ని కూడాను అందులో రికార్డ్ అయ్యాయి. అయితే ఎప్పుడైతే కావేరీ బస్సు అగ్ని ప్రమాదం సంభవించిందో ఆ సంఘటనలో పల్సర్ బైక్ మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో వ్యక్తి డివైడర్ ద్వారా చనిపోతే మరో వ్యక్తి తప్పించుకొని బయటపడటం జరిగింది. అయితే ఆ వ్యక్తిని పోలీసులకు అనుకున్నారు. ఇప్పటికే ఆయన అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. విచారణ ప్రారంభించారు గంగోత్రి. అలాగే వెహికల్ పల్సర్ ఏదైతే ట్రావెల్ బస్ కింద పడటంతో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా కూడాను పోలీసులు కనుగొన్నారు. ఎవరైతే 2 వీలర్ వెహికల్ నడిపిస్తున్నారో వారు ఆల్కహాల్ సేవించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కూడా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఒక అంశాన్ని వెలికి తీశారు. అలాగే ఇంకో విషయము, ఏదైతే కావేరీ ట్రావెల్స్ బస్సు తెలియదు, ఖచ్చితంగా వెనక
వెనక తాము కింద పడిపోయిన తర్వాత కావేరీ బస్సు వచ్చిందని చెప్పి కూడాను ప్రత్యక్ష సాక్షి బండి మీద ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎర్రబాబు కూడా వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ఎర్రబాబును అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ద్విచక్ర వాహనంలో ప్రయాణం చేస్తున్నారో వారి ఈ వివరాలు, వారి ఏదైతే గతంలో ఏమన్నా క్రిమినల్ హిస్టరీ లాంటివి ఏమైనా ఉన్నాయనే దాని మీద కూడాను పోలీసులు విచారణ ప్రారంభించడం జరిగింది. గంగోత్రి ఏదేమైనా సరే చిన్న తప్పిదం వల్ల బండి కేవలం కావేరీ ట్రావెల్స్ బస్సు కింద పడటం వల్ల ఆ బండిని తప్పించిపోయి ఎవరైతే కావేరీ ట్రావెల్స్ బస్సు నడుపుతున్నాడో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయటం, ఆ బ్రేక్ ద్వారా మంటలు పెద్ద ఎత్తున కూడా వ్యాప్తి చెందటంతో శంకర్ చేసిన ఒక ఏదైతే ఆల్కహాల్ సేవించి బండి నడపడం వల్ల ఈ తప్పిదం జరిగినట్టు కూడాను పోలీసులు కనుగొనడం జరిగింది. అలాగే బస్సులో ఎవరైతే చనిపోయారో వారందరికీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇస్తామని చెప్పి కూడాను కావేరీ ట్రావెల్స్ అధినేత కూడాను కొద్దిసేపటి క్రితం వెల్లడించడం జరిగింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అబ్దుల్ అలీం.